మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంది. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఆయన ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి వారికి వాక్యమును బోధించాను. ఉపమానము లేకుండా ఆయన బోధింపలేదు. So when the people are having adequate strength to receive the word of God, then Jesus Christ has used a lot of parables to give the word. అనేక ఉపమాన రీతులుగా దైవ సందేశాన్ని అందించారు. ఎవరికి ఇచ్చారంటే వినడానికి శక్తి కలిగిన కొలది. అసలు పరిశుద్ధ గ్రంథంలో వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్లో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ఏదేను తోట మొదలుకొని పద్మాసు ద్వీపం వరకు కాన్సెప్ట్ ఒకటే: వినండి, దైవ దీవెనలు పొందండి. ఏదేను తోటలో ఆదాము అవ్వను దేవుడు ఇచ్చినప్పుడు తన నోటి మాట వినమని చెప్పారు. కొంచెం ముందుకు చదివితే నిందారహితుడు నీతిపరుడైన నోవహును కనుగొని 120 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. యూఫ్రటీస్, టైగ్రీస్ అనేటువంటి 2 నదుల మధ్య భాగమైన కల్దీల దేశానికి చెందిన ఊర్ అన్న ప్రాంతం నుంచి అబ్రహాం అన్నటువంటి ఒక ఆయన పిలిచి దేవుడు మాట్లాడడం మొదలు పెట్టారు. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు ద్వారా దేవుడు మాట్లాడారు. ఇస్సాకు కుమారుడైన యాకోబు ద్వారా దేవుడు మాట్లాడారు. యాకోబు తనయుడైన యోసేపు ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. భయంకరమైనటువంటి ఐగుప్తు దాసత్వంలో ఇరుక్కుపడిపోయిన ఇజ్రాయేలు జనాంగాన్ని విడిపించి నడిపించడానికి మోషేను నాయకుని చేసి మోషే ద్వారా దేవుడు మాట్లాడారు. మోషే తదనంతరం యెహోషువను నాయకుని చేశారు. వారి ద్వారా తన ప్రజలైన ఇజ్రాయేలీలతో మాట్లాడారు. ఆ తర్వాత అద్భుతమైన న్యాయాధిపతులను పంపించారు. వారి ద్వారా మాట్లాడుతూనే వచ్చారు. ఆ పిదప 17 మంది ప్రవక్తలు వచ్చారు. 5 పెద్దవాళ్ళు, 12 మంది చిన్నవాళ్ళని చరిత్ర చెప్పు. ఈ 17 మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. పాత నిబంధనలోని చివరి పుస్తకమైన 39వ పుస్తకం మలాకి. నూతన నిబంధనలు 27 పుస్తకాలలో మొదటి పుస్తకం మత్తయి సువార్త. ఈ మలాకి నుంచి మత్తయి సువార్తకి మధ్యలో ఒకే ఒక్క కాగితం. ఆ కాగితానికి విలువ కాలం 400 సంవత్సరాల కాలం. ఆ కాలమునకు నిశ్శబ్ద కాలం అన్నారు, సైలెంట్ పీరియడ్. ఆ కాలమునకు చీకటి కాలం అన్నారు, డార్క్ ఇయర్స్. దేవోక్తి లేదు, దేవుడు మాట్లాడడం మానేశారు. 400 సంవత్సరాలు సుదీర్ఘంగా దేవుడు మాట్లాడడం మానేసి 400 సంవత్సరాల కాలానంతరం తిరిగి మానవ కోటితో మాట్లాడడానికి ఇష్టపడి తన దేవోక్తిని బాప్తిజం ఇస్తున్న యోహాను గారికి అందించారు. ఆ యోహాను గారు దైవ రాజ్య సువార్తలో వారు చాలా పనిచేశారు. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అని దేవుని సువార్తను ప్రకటించారు. అనేకులు విశ్వసించి మారు మనస్సు పొందిన వారికి బాప్తిజాలు ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, అతని చెప్పులు ఓర కూడా విప్పుటకు నేను యోగ్యుడను కాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇజ్రాయేలీయులు యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఇతడే. లోక రక్షకుడైన ప్రభువుని గురించి పరిచయం చేసి ఆ ప్రభువుల వారికి బాప్తిజం ఇప్పించి ఆయనే ఇచ్చి, నేను నీ చేతుల మీదుగా తీసుకోవాల్సిన వాడని ఉన్నాను అనుకుంటూ ఆ బాప్తిజం ఇచ్చారు. అలాంటి యోహాను స్వయం కృతాపరాధం వలన జైలు పాలైపోయినప్పుడు ఆ సువార్త తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన ఏకైక కుమారుడైన జనితైక కుమారుడైన
యేసుక్రీస్తు వారికి అప్పచెప్పారు. అక్కడి నుంచి ప్రభు దేవుని సువార్త పరిచర్య మొదలు పెట్టారు. ఆయనతో సువార్తలో సంచరించి అనుభవాన్ని గడించిన 4 సువార్తలు రాశారు. దేవుని మాట వినడంలోని శ్రేష్టత. అంత మాత్రమే కాదు, హింసకుడను, దూషకుడను, హానికరుడనని తనంతట తానే పేరు పెట్టుకున్నటువంటి ఒక కరుడు పెట్టినటువంటి మత ఛాందసుడు, మత పిచ్చోడు, ఒక మాటలో చెప్పాలంటే మత ఉన్మాది సౌలు, క్రీస్తుని వెంబడిస్తున్నా, క్రీస్తుని అంగీకరించిన, ఓచకోత పోయడానికి నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడానికి ఏమాత్రము ఆలోచించని ఒక వ్యక్తిత్వం కలిగిన మనిషి. అలాంటి వ్యక్తి దమస్కు మార్గంలో తాకీదులు చేతబట్టుకొని గుర్రం మీద వెళుతూ ఉండగా గొప్ప వెలుగులో దర్శించి గుర్రం మీద నుంచి పడగొట్టి 3 దినములు అన్నపానము లేకుండా చేసి అననీయానటువంటి భక్తుని ద్వారా బాప్తిస్మం ఇప్పించి, భోజనం పెట్టించి, కళ్ళకు కట్టిన పొరలను ఊరగొట్టించి దమస్కులో సేవకు ప్రతిష్ఠిస్తే కొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో సగం పుస్తకాలకు పైగా విరచితుడు ఆయనే అపోస్తుడైన పౌలు. వ్యక్తిగతంగా ఫిలోమోనుకు, తిమోతికి, తీతుకు, సంఘాలకు వారు రాసిన పత్రికలన్నీ నిశ్చితంగా చదివితే దేవుని మాట వినడంలోని శ్రేష్టత తెలుస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రికలో, పేతురు రాసిన 2 పత్రికలలో, యోహాను రాసిన 3 పత్రికలలో, చిన్న పత్రికైన యూదా చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం అంటుంది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎక్కడ ఆదికాండం, ఎక్కడ ప్రకటన గ్రంథం, ఎక్కడ పద్మాసు ద్వీపం, ఎక్కడ ఏదేను తోట. కాన్సెప్ట్ ఒకటి, ప్రియమైన దేవుని జనాంగమా విన్నారు. మీరు వింటూ ఉండగానే మీ హృదయాలను కెరవగలిగే శక్తిమంతుడు నా ప్రభు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14లో ఒక స్త్రీ వింటుంది. ఆవిడ పేరు చెప్పబడింది. అప్పుడు లూదియాను ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచుండి. ఈ రోజు నేను స్పష్టంగా అంటున్నాను, చంటి బిడ్డలు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ పాటల షీట్లు ఫ్యాన్లుగా వాడటం మానండి. కళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దైవభక్తి నాకు ఉంది అని చెప్పుకుని ప్రతి ఒక్కరికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం వినే బుద్ధి ఉండాలి. చాలా మందికి ఈ రోజు లేనిదే అది. కానీ గట్టిగా, గంభీరంగా నేను పెద్ద భక్తి పరుని, భక్తి పరురాలని చెప్పుకుంటారు. ఏ భక్తి అయినా చెయ్యి, వినే బుద్ధి లేకపోతే అది శుద్ధ శూన్యం. అందుకని అంటున్నాను, ఆ స్త్రీకి దైవభక్తి ఉందండి. లూదియాను ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె పూలారంగు పొడియము తుయతైరా పట్టణస్తురా. ఒక స్త్రీ బయటకు వచ్చి వ్యాపారం చేస్తుందంటే, ఉద్యోగాలు చేస్తున్నా, ఇంటిలో ఆర్థిక పరిస్థితులు ఏవో బాగోలేవు, మించి భర్త తెస్తున్న అంచనేదో సరిపోవడం లేదు. అందుకని ఈరోజు చాలా మంది విదేశాలకు వెళ్ళి చాలా కష్టపడుతూ ఉంటారు. నేను మన జనవరిలో ఒక 10 రోజులు కువైట్ లో ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు, అక్కడ వాళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నారు. మా వాళ్ళు కొయిటాలో ఉన్నారు అంటాం. చాలా కష్టపడుతున్నారు. ఈ రోజుకి నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ కువైట్ లో సేవకుల కొరకు, అక్కడ మన బిడ్డల కొరకు ప్రార్థన మానలేదు. నేను నా హృదయం కదిలించబడిందండి. అక్కడ ఓఫ్రా అనే ప్రాంతానికి వెళ్ళాను. గిద్యోను ఎక్కడైతే గోధుమలను దొరగొట్టుకున్నాడో ఆ ప్రాంతం 2.5 గంటలు కారులో వెళ్ళాను.
నేను అంటున్నాను, గొప్ప దైవజనులు ఏరియా గారు అక్కడ సేవ చేస్తున్నారు, అందరూ పురుషులే. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితికి వాక్యం అందించేనే కానీ 5 నిమిషాలు ఆగకుండా ఏడ్చాను, తట్టుకోలేకపోయిందండి. గొర్రెల మధ్యలో సేవ చేస్తున్నారు, కాయగూరలు పండించుకుంటున్నారు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారండి. ఆ ఇసుకలో, ఆ ఎడారుల్లో వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు పిల్లలు. అందుకనే చాలా స్పష్టంగా అంటున్నాను, ఈరోజు మీరు కూడా చాలా కష్టపడుతున్నారు. అందరికీ ఏదో ఒక సమస్య ఉంది. మీరికి అలంకరించారు కదా అని అనుకోకండి, దైవజనులకు కూడా సమస్యలు ఉన్నాయి. ఆ స్త్రీ కూడా ఒక వ్యాపారం చేసుకుంటుందండి, ఆవిడ ముందు సమస్య ఉంది. ఆవిడ ముందు సమస్య ఉన్నప్పటికీ దేవుని మాటలు వింటుంది. ఆశ్చర్యం ఏమిటంటే పౌలు ఆమె వైపేవి తేరి చూడట్లా, అందరి వైపు చూస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు. అద్దరిలో ఆడవాళ్ళు కూర్చొని ఆరాధన చేసుకుంటుంటే ఆరాధన జరుగుతుందని అక్కడికి వెళ్ళి వాక్యం అందిస్తున్నారు వారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆవిడ్ని మాత్రం ప్రత్యేకంగా చూస్తున్న వారు ఒకరున్నారు, ఆయనే ప్రభు. అదే ప్రభు ఈ రాత్రి నేను చూస్తున్నాడు, నీ వినే స్థితిని చూస్తున్నాడు, నీ ముందున్న సమస్యను చూస్తున్నాడు. ఎందుకని వింటున్నావా మిత్రమా? అలా వింటూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. అప్పుడు లూదియాను, ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె భూదారంగు పొడియము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక. ఈరోజు నీ హృదయం ఎవరు తెరిచారు? నీ హృదయం నువ్వు తెరుచుకున్నావు కనుకనే మధ్యలో లేచి వెళ్ళిపోతావు. ఈ హృదయం నువ్వు తెరుచుకున్నావు కనుకనే సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటే ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టేస్తావో నీకే తెలియదు. నీ హృదయం నువ్వు తెరుచుకున్నావు కనుక ఇవ్వాలనుకుంటే ఇస్తావు, లేదా మానేస్తావు. చేయాలనుకుంటే చేస్తావు, లేదా మానేస్తావు. ఎందుకంటే బికాజ్ వీ ఓపెన్ అవర్ హార్ట్స్. మన హృదయాలు మనం తెరుచుకున్నాం. మన హృదయాలు మనం తెరుచుకోవడం కాదు, నువ్వు వింటూ ఉండగా నేను చూస్తున్న నా ప్రభు నీ హృదయం తెరుచుకొని నీ జీవితంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. అది లిజనింగ్. ఆ ప్రభువు నిన్ను ఆకర్షించేంతగా వింటున్నావా? ఆమె హృదయాన్ని ప్రభువు తెరిచాడు కనుక అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? అప్పుడు లూదియాను, ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె భూదారంగు పొడియము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక. ఈ కనుక, కాబట్టి, అయితే, అయినను ఇవన్నిటిని ఇంగ్లీష్ లో కంజంక్షన్స్ అంటారు. ముందు జరిగిన దానికి వెనక జరిగిన దానికి అదొక లింక్ అన్నమాట. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. హలో, ఈ రాత్రి నీ లక్ష్యమే ఉంది. ఇప్పుడు క్రైస్తవ్యానికి పట్టిన ఒక దౌర్భాగ్యం, దరిద్రం ఏమిటంటే మన లక్ష్యాన్ని మార్చాడు అపవాది. మన లక్ష్యము సంఘాల మీదకి, సంఘ సిద్ధాంతాల మీదకి, సేవకుల మీదకి వెళ్ళిపోయిందండి. ఫలానా సేవకులు వస్తున్నారంటే వచ్చేస్తారు జనమంతా. ఫలానా గాయకులు వస్తున్నారంటే వచ్చేస్తారు జనమంతా. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళని చూడాలి. ఈ మధ్య కాలంలో సినీ వర్గం నుంచి కూడా చాలా మంది ప్రభువుని అంగీకరించి వారి సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా సంఘాన్ని బలపరుస్తున్నారు. వారు వస్తున్నారని తెలిస్తే ఈ బరకాలు ఖాళీ ఉండవు, కుర్చీలు ఖాళీ ఉండవు,
అపవాది తెలివిగా లక్ష్యాన్ని మార్చాడు. ఇప్పుడు నీ లక్ష్యం అంతా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, కాంట్రవర్షియల్ గా ఎవరు మాట్లాడతారో, ఎవరికి ఎక్కువగా ఫాలోయింగ్ ఉందో, ఎవరికి ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారో, ఎవడు బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో వాళ్ళని పిలుచుకుంటాం. వాళ్ళ మాటలు వినడానికి, వాళ్ళని చూడడానికి వస్తుంది క్రైస్తవ్యం. ఇది పోతే తప్ప దైవ కార్యం రావు. సేవకుడు ఎప్పుడు సేవకుడే. సేవకుడికి దేవుడి కంటే ఆధిక్యత ఇవ్వడం మంచిది కాదు. నా పాటికి నేను ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాను. నన్ను ఆనందం తీసుకురాలేదు, స్టీవ్ తీసుకురాలేదు. అలవాటిగా ఇక్కడికి వచ్చేసాయి. అక్కడ మాకు ఏం చేయాలో తెలియలేదు. మెల్లగా నా పాటికి నేను ఎవరో పెడుతుంటే ఇదే దారి అన్నారని అలవాటిగానే వచ్చేసాను. కనీసం వాళ్ళ భార్యలు లేదు, వాళ్ళు మాకంటే ముందు వచ్చేసారు. వైలెట్ కలర్ చీరలు కట్టుకుని. అందులో నేనే తప్పు చెప్పట్లా, దానికేం కదా ఆలోచన చేయక్కర్లా. కానీ ఇప్పుడు అలా వదలదు. అందరూ వచ్చిన తర్వాత దైవజనుడు వస్తాడు. ఈ లోపల కన్వీనర్ గారు మొదలు పెడతారు. మన మధ్యకు అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ అపోస్తలుడు బిషప్ లాజరస్ గారు వస్తున్నారు, మీరు అందరూ చెప్పట్లేదు. అలా అంటే కొట్టేస్తారు. ఈ లోపల ఈ కీబోర్డ్ అని తినగలడు. మెట్లు ఎక్కుతుంటే పక్కన పెడతారు గ్రేస్ లాంటి పిల్లల్ని. వీళ్ళు పువ్వులు జల్లడం మొదలు పెడతారు. ఇప్పుడు ఇంక వేదిక ఎక్కేవాడు చూడాలా, ఈ పువ్వులు దులుపుకుంటూ నేనేమన్నా అల్లు అర్జున. ఇదంతా వచ్చి చేరింది క్రైస్తవ్యంలో. ఇందులో మీ తప్పేమీ లేదు. ఓపెన్గా చెప్పాలంటే ఈ పాస్టర్లే చేస్తున్నారు. నన్ను ఏమనుకున్నా నష్టం లేదు. నా పాటి నేను వచ్చానండి. ఎక్కడిది ఇదంతా? అసలు ఈ సంప్రదాయం ఎక్కడుంది? నా బైబుల్ ఎక్కడుంది? అందుకని మన దృష్టి మెల్లగా మార్చగలిగాడండి అపవాది. ఆ స్త్రీ దృష్టి ఎక్కడుందో తెలుసా అండి? పౌలు మీద కాదు. షీఈస్ నాట్ కన్సర్న్ అబౌట్ పాల్. She is concerned about the words which are coming from Paul. పౌలు వెంట వస్తున్నటువంటి దేవుని మాటల మీద దృష్టి పెట్టండి. ఈ రాత్రి మీరు దేవుని మాటల మీద దృష్టి పెట్టండి. అలాంటి పౌలు చాలా మంది వస్తారు, వెళ్ళిపోతుంటారు. వారిని చూడడానికి వస్తే నీకు ఏమీ జరగదు. అందుకని ఈ విచిత్రాలన్నీ మీతో చెప్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఒక దైవజనులు సహాయం చేయండి. ఒక మాట, మార్కు సువార్త 1వ అధ్యాయం 34 ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచారు, అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టారు. అవి తనను ఎరిగి ఉండినందున, అవి అంటే దెయ్యములు తనను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను. ఈరోజు నీ లక్ష్యం దేవుని వాక్యం అయితే, దేవునికి నీ బలహీనత, నీ శ్రమ, నీ ఇరుకు, ఇబ్బంది, నీ జీవితం లక్ష్యమును కాక. అందుకని ఆ స్త్రీ ఇంటికి సంతోషం వెళ్ళింది, ఆనందం వచ్చింది, రక్షణ వచ్చింది. ఈ రోజు నీ హృదయాన్ని నువ్వు తెరుచుకున్నావా మిత్రమా? లేక ఆయనకి తెరవడానికి అవకాశం కల్పిస్తున్నావా? అదే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 24లో అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి కీర్తనలు పాడుచున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఖైదీలు నిలుచుండిరి. ఈ రోజు పౌలు గారిని, శీల గారిని రక్తసిక్తంగా కొట్టేశారు, తీసుకెళ్లి జైల్లో పాడేశారు. జైల్లో పడిపోయినటువంటి వాళ్ళు ఏడుస్తూ కూర్చోలే,
కృంగిపోలేదు, కృషించిపోలేదు. చాలా మందికి ముందు ఏడుపాట్లు వచ్చేస్తే, కష్టం వస్తే దేవుణ్ణి ఆరాధించే పాటలు, దేవుని స్తుతించే పాటల కంటే ఓదార్చుకోవడానికి ఏడుపాట్లు నేర్చుకుంటామా. ఆ ఎవరో ఒక దైవజనుడు వారి యొక్క జీవన సాక్ష్యాన్ని బట్టి ఒక పాట రాసుకున్నాడు. ఆ పాట మనకి పెద్ద పాట. ఏడుపు వచ్చినందుకు ఆనందం నేను ఎదురు బదులు కూర్చొని కన్నీరేనమ్మో. నేను మళ్ళీ అంటున్నాను, బ్రతుకును దిద్దుకునే పాటలు రావట్లా, ఈ కన్నీటి పాటలు. దానివల్ల దేవుడు ఏం జరగడమ్మా? నిజంగా నీ కన్నీటికి విలువ ఉంది తెలుసా? కీర్తనలు అంటారు, ఆయన నీ కన్నీటిని తన బుట్టిలో దాచుకుంటాడు, కవిలో రాసుకుంటాడు. అది కన్నీటికున్న గొప్పతనం. ఊరికే ఏదో కష్టం వచ్చిందని, ఇరుకు వచ్చిందని, శ్రమ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని కన్నీరు కాల్చువాక. కొంతమంది రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు కన్నీరు కాల్చుతారు. యేసుక్రీస్తు వారు కన్నీరు కాల్చమని చెప్పాలా? ఆయన ఎంత బాగా చెప్తారంటే, తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, మీరు దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. ఈ సమయంలో పిల్లరా, గౌరవనీయులు పెద్దలు వచ్చారు. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ టు ది డయాస్. పాస్టర్ గారు పైకి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రక్తము వలనైన కొత్త నిబంధన మీరు దీనిలో ఇది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. పౌలు గారిని, శీల గారిని జైల్లో పెట్టేసేసి తలుపులు వేసేలేదండి. భయంకరమైన చెక్క ముక్కలు వారి భుజాల మీద బిగించేశారు, చేతులు బంధించేశారు, కాళ్ళు కదలకుండా బొండాలు వేసేశారు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను, ఐగుప్తు దేశం వెళ్ళాను. అక్కడ మ్యూజియంస్ లో వారు పడిన బాధలన్నీ కూడా బొమ్మల రూపంలో ఉంటాయండి. అక్కడ నాకు పేరుపాలెం బీచ్ లోకి వెళ్ళాం. అక్కడ పెద్ద చర్చ్ కట్టారు. లోపలంతా 14 భాగాలుగా యేసుక్రీస్తు అప్పగింపబడిన దగ్గర నుంచి ఆయన శరీరాన్ని సమాధి చేసేంత వరకు బొమ్మలు పెట్టారు. అక్కడ ఆ రీతిగా అక్కడ కనిపిస్తాయి. అంత కష్ట సమయంలో వాడు ఏడుస్తూ పాడలా, అదేమి కృంగిపోయి పాడలేదండి. వాళ్ళు ఎలా పాడారో తెలుసా అండి? ఉజ్జీవంగా పాడటం మొదలు పెట్టారు. ఎంత స్కేల్లో ఇస్తాడండి ఆనందం దగ్గర గారు. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా. హల్లెలూయా. నేను అనుకుంటాను పౌలు శీల కూడా ఇలాగే గట్టిగా పడేశారండి దేవుడు. ఈ పాట వింటున్న దేవుడు మురిసిపోయాడండి. కొంతమందికి పాటలు పాడుతున్నప్పుడు ఒక ట్యాపింగ్ అలవాటు ఉంటుంది. మీరు గమనించారు, నిస్సి జాన్ గారు పాడుతున్నప్పుడు పోయి కుడి చేయి బిగించుకొని ఆయన ఆ రిథం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారండి. కొంతమందికి కాల్తో ట్యాపింగ్ అలవాటు. వీళ్ళిద్దరూ కలిసి పాడేస్తున్న పాటలకి దేవుడు ట్యాపింగ్ మొదలెట్టాడు. తీరా చూస్తే వీళ్ళు ఉద్యమంగా పాడేసరికి గట్టిగా కొట్టేశాడు. ఎవరిని కొట్టేశాడు? ఈ భూమిని కొట్టేశాడు. అక్కడ అదే జరిగింది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు ఎదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. పౌలు గారు, శీల గారు పాటలు పాడి కీర్తించి దేవుని గణపరిచారు కనుక వారి బంధకాలు ఊడిపోతే అర్థం ఉంది. ఖైదీలు బంధకాలు ఎందుకు ఊడిపోయినాయి? అక్కడ ఉన్నటువంటి ఖైదీలు వీరికంటే ముందు ఖైదీ చేయబడ్డవారు. ఎవరు నాట్ ఎక్విప్డ్ విత్ పాల్ అండ్ సైలస్. పౌలు ఎవరో తెలియదు, శీల ఎవరో తెలియదు, గాన ప్రతి గానంతో కనపరుస్తున్న ఆ ప్రభు ఎవరో తెలియదు. కానీ వాళ్ళు ఒక మంచి పని చేశారు.
విన్నారు. అక్కడ ఆ మాట రాయబడి ఉందండి, ఖైదీలు వినుచుండిరి. నేను అంటున్నాను, అందరి బంధకాలు ఊడిపోయినాయండి. వీళ్ళు పాటలు పాడలేదు, ప్రార్థించలేదు, కానీ వారి బంధకాలు కూడా ఊడిపోయినాయి. ఎందుకో తెలుసా? విన్నారు. అక్కడ వాళ్ళు వింటూ ఉండగా వారి బంధకాలు ఊడగొట్టిన అదే ప్రభు ఈ రాత్రి వింటుండగా నీ బంధకాలు కూడా ఊడగొట్ట సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆర్ యు లిజనింగ్? అందుకనే అంటున్నాను, ఈ రాత్రి విందా. నువ్వు నేను ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆశీర్వాదకరంగా నువ్వు నేను ఉండాలి. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. బైబిల్లో యోహాను గారు 5 పుస్తకాలు రాశారు. కొత్త నిబంధన 27 పుస్తకాలలో 14 పుస్తకాలు అపోస్తలుడైన పౌలు గారు రాస్తే 5 పుస్తకాల విరచితుడు యోహాను గారు. యోహాను గారు రాసిన సువార్త, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం, ఈ 5 పుస్తకాలు వారే రాశారు. వారు రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఒక మాట ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎన్ని విషయాల్లో మనం సౌఖ్యంగా ఉండాలి? ఎవరు నోరు తెరిచి చెప్తారో వాళ్ళందరినీ అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఎన్ని విషయాల్లో? నోరు తెరిచి చెప్పండి, అన్ని విషయములలో. ఈ రాత్రి నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉంటావు. అవసరతలు వేరు, ఆశీర్వాదాలు వేరండి. ఇందాక మీ అయ్యగారు ఆనంద్ గారు మాట్లాడుతూ మాకు ఏసీ లేదన్నారు. నేను అంటున్నాను, ఏసీ ఆశీర్వాదం కాదు, అవసరత. నేను కారు కొనుక్కున్న కొత్తలో మచిలీపట్నంలో పాస్టర్ ఉన్నారు. ఆయన అన్నారు, లాజరస్ గారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారండి అన్నారు. ఎలా చెప్పగలరు అన్నా? అదిగో దేవుడు కారు ఇచ్చారుగా అంటున్నారు. ఆయన దృష్టి కానీ కారు ఆశీర్వాదం. నేను వెంటనే అన్నాను, నిన్న రాత్రి మీటింగ్ నుంచి వస్తుంటే ఆశీర్వాదానికి ప్యాచ్ పడింది. ఆశీర్వాదాలకి ప్యాచీలు ఉంటాయా? కారు ఆశీర్వాదం కాదు, అవసరత. ఇప్పుడు ఈ సభ అయిపోయిన తర్వాత నేను కాకినాడ వెళ్ళాలి. రేపు ఉదయం ఒక చర్చ్ డెడికేషన్ ఉండాలి. కోట నందూరు వెళ్ళాలి. ఈ రాత్రి ఇక్కడి నుంచి ఎలా వెళ్తాను? అందుకనే స్పష్టంగా అంటున్నాను, చర్చిలు, ఈ సౌకర్యాలు ఇవన్నీ ఆశీర్వాదాలు కాదు, దేవుడిచ్చే సౌలభ్యం అంతే. మరి ఆశీర్వాదం అంటే అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? బైబిల్ అలా ఎవరైనా ఉన్నారా అని కొంత ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. అలాగే అన్ని విషయాలు ఆశీర్వాదకరంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే ఆదికాండం మైకులో చదువు 24వ అధ్యాయం 1వ వచనం. మైకులో చదవండి. అబ్రహాము బహుకాలము గడిచిన, నాన్న అమ్మాయి చూడండి, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. అది ఎన్ని విషయాలలో? అన్ని. ఈ రాత్రి నేను, నా కుటుంబము, నాకు ఇవ్వబడిన సమస్త స్వాస్థ్యము అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశ కలిగిన వాళ్ళు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. లెట్ us learn something from Abraham's life. అబ్రహాము జీవితం నుంచి కొన్ని నేర్చుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడాయి ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించారు. ఎలాగ ఆశీర్వదించారు? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం
11వ వచనం, 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. త్వరగా మీరు మందులు కాక దయచేసి ఒక్కొక్కటి చదువుదాం. విశ్వాసము చేతను ఓర్పు చేతను. అక్కడ ఒక్క నిమిషం ఆగు. మందులుగా ఉండకండి. ఈరోజు ఈ మందత్వం పెరిగిపోయింది క్రైస్తవ్యంలో. మందులు అంటే ఇక్కడ అర్థం మెడిసిన్స్ కాదు. అలోపతి మందులు, హోమియోపతి మందులు, ఇంగ్లీష్ మందులు ఇక్కడ దొరుకును. ఆ మందులు కాదు. క్రైస్తవ్యం ఎంత అమాయకంగా మారిందంటే ప్రతిదీ దైవికంగా చెప్పేసేసి బ్రతుకు యూజ్ చేస్తున్నారండి సేవకులు. నేను ఓపెన్ గానే చెప్తున్నా. ఈ మాట నేనంటే మీకు బాధ, కానీ యేసు అంటే మీరు ఏం మాట్లాడలేదు. స్వయాన యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో చాలా బాధపడ్డారు. 2 సందర్భాలు మీకు గుర్తు చేస్తా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. ఈ ప్రజలు కనులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు. ఎవరి వల్ల? ఇక యేసుక్రీస్తు వారు ఏం చెయ్యక్కర్లా. మీకు పలానా సికింద్రాబాద్ లో పాస్టర్ ఎవరు ఉన్నారు, ఆయన చేస్తాడు. ఒకవేళ అది సెట్ అవ్వకపోతే తమిళనాడులో ఎవరు ఉన్నారు, తమిళనాడు కూడా కుదరకపోతే కేరళలో ఉన్నారు, వాళ్ళు కూడా సెట్ అవ్వకపోతే అమెరికాలోనే ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, యేసు చేయగలిగేదే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. చేస్తున్నామన్నది అంత అబద్ధం. అందుకని స్వయాన ప్రభువులు చెప్తున్న మాట ఇది. ఈ ప్రజలు కనులార చూసి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినవి, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక. వీళ్ళు మండిపోతుందండి వాళ్ళ గురించి ఏమన్నా చెప్తే. మా సంఘం గురించి ఏం మాడకు, మా పాస్టర్ గారు ఎలా అనుకుంటున్నావు, మా పాస్టర్ గారి గురించి మాడితే మర్యాద దక్కదు. ఊరి బాబోయ్. అందుకే యేసు బాధపడుతూ మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో మాట అన్నారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని చెబుతూ, వారు మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వాళ్ళకేదో ఆలోచన వస్తుంది, అది ఉపదేశం అని ఇస్తారు అంతే. మానవులు కల్పించిన పద్ధతులు. ఇన్ని డినామినేషన్స్ బైబుల్ ఎక్కడ ఉన్నాయి? అసలు ఇంత బైఫర్కేషన్ బైబుల్ ఎక్కడ ఉంది? ఇన్ని మిషన్స్ ఎక్కడున్నాయి? అసలు ఎవరు ఫామ్ చేశారు వీటన్నిటిని? అన్ని మిషన్లే. ఆ చిన్నప్పుడు నేనంటే ప్రభులోకి వచ్చిన కొత్తలో ఒక పాట ఎవరో పాడడం విన్నాను. మిషన్ అని, మిషము చేత అని. ఇలాంటి పెద్దలకి తెలిస్తే అలాంటి పాటలు. కండలను పెంచబో కన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా. ఆ పాటలో ఈరోజు ఇన్ని మిషన్స్ ఏంటండి? అసలు ఈ మిషన్ వ్యవస్థ తెచ్చింది బైబిలే కాదే. అసలు ఈ బైఫర్కేషన్స్ ఎలా ఉన్నాయి? సంఘ సిద్ధాంతపరమైన బోధలు ఎక్కడి నుంచి వచ్చాయి? సంఘపరమైన బోధలేంటి? డాక్ట్రినల్ మెసేజెస్, డినామినేషనల్ మెసేజెస్. హూ క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్? నాట్ గాడ్. అందుకనే అంటున్నాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. వారు మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములను బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని చెప్పారు. ఈ స్వయాన ప్రభు చెప్పారు. నేను అందుకనే అంటున్నాను, నేను మందులుగా ఉండకు మిత్రమా. నేను ఎవరిని కించపరిచేది కానీ వాస్తవం చెప్తున్నాను. కర్చీపులో స్వస్థత ఉందని నమ్మినోడు స్తోత్రం చెప్పండి. మీరు మామూలు కాదు, చాలా తెలివిగలవాడు. ఇందులో స్వస్థత ఉందని నమ్మిన వాళ్ళు ముందొస్తే
వాడికి నా ఖర్చు ఇచ్చేస్తాను. ఫ్రీగా ఏం కాదు, ఒక 200 రూపాయలు నోట్ ఇస్తే ఇచ్చేస్తాను. పైగా ముందు ఎవరు వచ్చి తీసుకుంటారో వాళ్ళకి ఎక్స్ట్రాగా నా చెమట, నా జిట్టు, అవసరమైతే నిశ్చేది కూడా తీసుకొని ఇస్తా. ఏమిటి దరిద్రం? ఇందాక ప్రవక్తిని గారి గురించి మాట్లాడుకున్నాం. అలాంటి వారు ఆ రోజుల్లో వెళ్ళిపోతుంటే నీడ తగిలితే బాగుంది అనుకున్నారండి. వస్త్రాలు వాడి పెట్టినవి అని ఉంటుంది ఇంగ్లీష్ తర్జుమాలో. తెలుగులో వారి చేతి గుడ్డలు వారి నడికట్లో ఉందండి. విశ్వాసంతో తీసుకొని వెళ్ళి వాళ్ళు బాగుపడ్డారు. అంతే తప్ప నరసాపురంలోను, భీమవరంలోను హోల్సేల్లో కొనేసి మీటింగులు స్టాల్లో పెట్టి అమ్మేస్తే ఇదంతా ఎక్కడికి పోతుంది క్రైస్తవ్యం? ఈ ప్రోడక్ట్స్ లో స్వస్థత ఉందని చొప్పించేస్తున్నారండి. నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది బైబిల్లో, నూనె కొనుక్కొని చేసుకోమని లేదు. నూనెలు అమ్మేద్దు, మీరు విశ్వాసంతో తెచ్చుకోండి నూనె. ఇదిగో దైవజనుల అభిషేకులు ప్రార్థించి ఇస్తారు. కష్టకాలంలో ఆ నూనె రాసుకుని దేవుడు స్వస్థత ఇస్తాడు. నేను మళ్ళీ స్పష్టంగా మాట్లాడుతున్నాను, ఇందులో ఏ తప్పు లేదు. నీ విశ్వాసంతో నువ్వు కార్యాలు చూడగలవు. ఈ మందత్వం ఎక్కడిది క్రైస్తవ్యంలో? నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రియ దేవుని జనాంగం, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడాలంటే నువ్వు నిలబడి ఉండాలి. నా మాటలేం కాదు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తారు, నరపుత్రుడా స్టాండ్ ప్రాపర్లీ, చక్కగా నిలబడు. ఈరోజు క్రైస్తవ భక్తి జీవన విధానంలో ఉన్న మీరు మీ భక్తిలో, మీ విశ్వాసంలో, మీ నిరీక్షణలో నిలబడున్నారా? చదవండి ఆ మాట. ఏమంటున్నాడు? 2వ అధ్యాయం ప్రారంభం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు. God would like to talk to you. నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. నువ్వు పడిపోతావు, ఎండబడిపోతావు, బుష్ ఎండబడిపోతావు. బైబిల్ ఏం చెప్పింది? నువ్వు చక్కగా నిలబడు, ఆత్మ నాతో మాట్లాడడానికి నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో అది మాట్లాడాను. నువ్వు అలా నిలబడినప్పుడు అప్పుడు నాతో మాట్లాడు అని స్వరమును అది నీకు పరిశుద్ధాత్మ స్వరం వినబడాలంటే, పరిశుద్ధాత్మ కార్యం నువ్వు చూడాలంటే స్టాండ్ ప్రాపర్లీ. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ మీద ఆర్గ్యుమెంట్లు ఏమి ఉండకూడదు. కానీ ఈరోజు ఎందుకు పడుతున్నావు? ఆయన చెప్పాడు పడిపోతాయని. ఇలా పడిపోతారు, పడిపోయే రోజులు వస్తాయని కూడా చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి వెళుతూ ఉండగా శిష్యుడు యేసుక్రీస్తు వారికి ఏ రోజు కట్టిస్తున్న దేవాలయాన్ని చూపించి, చూడు ఎంత శృంగారంగా కడుతున్నాడో, ఎంత అద్భుతంగా కడుతున్నాడో అని అన్నప్పుడు స్వయాన యేసు ప్రభువుల వారు ఏమన్నారో తెలుసా? మీరు ఇవన్నీ చూస్తున్నారే, చదవండి, రాబోవు దినములలో మీరు అందుకాయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వారితో అనేను. అసలు ఈ రాళ్ళు ఎవరు? ఒకవేళ యెరూషలేము రాళ్లే అయితే ఈ రోజుకి యెరూషలేము వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. దగ్గర వెళ్ళారు, ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళాం కదా మనం. ఇప్పటికీ గోడ మిగిలి ఉందండి కొన్ని కిలోమీటర్లు. అదే ప్రభు చెప్పిన మాట అయితే రాళ్ళని పడిపోవాలి. కానీ ఈ రోజు రాళ్ళు ఎవరు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయెవరో చెప్పారు. పరిశుద్ధాత్మ సహాయంతో యేసుక్రీస్తు ద్వారా. త్వరగా 2వ అధ్యాయం 5వ వచనం.
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు, అది దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును ఇక్కడ ఉన్న అందరినీ అంటున్నాడు, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. ఈ సజీవమైన రాయి ఎవరు? నువ్వే దేవునికి కావలసినటువంటి ఆ రాయి. ఈరోజు ఈ రాళ్ళు ఏమైపోతున్నాయి? పడిపోతున్నాయి. ఆ మాట అర్థం కాలేదని శిష్యులకి. వెంటనే వాళ్ళు ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి అడుగుతారు. ఒక్క మాటలో 3 ప్రశ్నలు వేశారు. 2వ వచనం 3వ వచనం చదవండి. మత్తయి సువార్త 24. అందుకు ఆయన 3వ వచనం, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? ఒక్క మాటలో 3 ప్రశ్నలు. ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచన. One of the sign we are supposed to understand your second coming. నీ రాకడకు మాకు సూచన చెప్పయ్యా అని అడిగారు. ఇవి ఎప్పుడు జరుగును? ఎప్పుడు పడిపోతాయి ఈ రాళ్ళు? ఈ యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు చెప్పు. యేసుక్రీస్తు వారు చెప్పిన సూచనల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ఏ సూచనలు అయితే చెప్పారో అవన్నీ జరుగుతున్నాయి. మనం అనవసరంగా ప్రార్థన చేసి సూచనలు జరగకుండా ప్రార్థిస్తే ఆయన రాకడ ఆపేసిన వాళ్ళు అయిపోతాం. వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్పిన మొదటి సూచన ఏంటో తెలుసా? భూకంపాలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది. ఇవి కాదు. ఆయన చెప్పిన మొదటి సూచన, అందుకు ఆయన యేసు వారితో ఇట్లనెను, చదువక్క, యేసు వారితో ఇట్లనెను, ఎవడను మిమ్మును మోసపరచకుండా చూసుకొనిడి. ఈ రోజు మోసం సువార్త పేరిట సువార్తకం జరుగుతుంది. మోసం. అందుకనే ప్రభు ముందు మాట చెప్పాడు. ఆయన చెప్పిన ఫస్ట్ అండ్ ఫండమెంటల్ సైన్ ఏంటంటే, డు నాట్ గెట్ బి డిసీవ్డ్. ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి, అది ఆ క్రీస్తు పేరిటే మోసం. అందుకని ఆయన స్పష్టంగా చెప్పాడు, అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపరిచెదరు. మరియు నేను అంటున్నాను ప్రియులారా, ఇప్పుడు ఎంత మోసం జరుగుతుందో క్రైస్తవ్యంలో అన్ని మీకు తెలుసు. ఇదేమి దాచేది కాదు, తప్పించుకునేది కాదు. ప్రభు చెప్పిన సూచన. అందుకని మందులుగా ఉండకండి. ఆయన చెప్పిన మరొక భయంకరమైన సూచన ఏంటో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. మీరు అభ్యంతర పడకుండా ఉండాలని ఈ మాటలు నీతో చెప్పుచున్నాను. ఈ రోజు మీరు అభ్యంతర పడకండి. యేసు ప్రభు పలుకుతున్న మాటలు. మీరు అభ్యంతర పడకుండా ఉండాలని ఈ మాటలు మీతో చెప్తున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరముల నుండి వెలివేయుదురు. ఈ అన్య జనాంగము మిమ్మల్ని సమాజ మందిరం నుంచి వెలివేస్తారు. మిమ్మల్ని చంపు ప్రతివాడు, అది మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలం వచ్చుచున్నది. అందుకని చంపేయగలుగుతున్నారు. ఈ మాట నా ప్రభువే చెప్పారు. రాబోయే దినాల్లో నన్ను చంపొచ్చు, క్రైస్తవులందరినీ చంపొచ్చు. అదేమిటండి అలా చంపేస్తే ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడని అనకండి. ఆయన రాకడకు ఆయన చెప్పిన సూచనల్లో అదొకటి. అందుకనే పౌలు ముందే చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే క్రైస్తవుడికి లాభం. ఎందుకంటే ఆయన రాకడికి మనమే మార్గం తెలుస్తున్నట్టు అర్థం. ఇది అర్థం అయిన వాళ్ళు ఇంకా ఆర్గ్యుమెంట్లు చేయరు. ఇది అర్థమైన వాళ్ళు ఏ పోరాటాలు చేయాల్సిన పని లేదు. ఇది అర్థమైతే క్రైస్తవ భక్తి జీవితం అర్థం అవుతుంది.
అందుకని మీరు మందులుగా ఉండకండి. ఈ రోజు క్రైస్తవ్యంలో ఉన్న మందత్వమే క్రీస్తు రాకడ ఆలస్యం, క్రీస్తు నామం అన్ని జనుల మధ్య అవమానం. అందుకనే అంటున్నాను, మీరు మందులుగాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని అది మీరు పోలి నడుచుకోండి. 13వ వచనం చదివితే అబ్రాహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాడు కనుక తన తోడని ప్రమాణము చేసి ఈ మాటలు మీరు వినండి. అబ్రాహామును దేవుడు 2 రకాలుగా ఆశీర్వదించారు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ ఉన్న అందరూ చెప్పండి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. రెండవది, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. ఇప్పుడు అబ్రాహాము దృష్టి అంతా కూడా, దయచేసి మీ సెల్ ఫోన్ పక్కన పెడతారు, నాకు ఇరిటేషన్ ఎక్కువ. అది యాపిల్ ఫోన్ అండి, ఇప్పుడు 4 సార్లు పడేశాను. కొన్నేళ్ల క్రితం ఈ సెల్ ఫోన్ లేదండి. ఈ దరిద్రం అంతా వచ్చి క్రైస్తవుని సర్వనాశనం చేస్తుంది. కామన్ సెన్స్ లేదా మీకు? నాకే ఇంత బాధ కలిగితే దేవుడు ఎంత నొచ్చుకుంటాడండి మీ ప్రవర్తనకి. మాకు ఉన్నాయి సెల్ ఫోన్లు. వాక్యం చెప్తున్నప్పుడు సెల్ చూసుకుంటావా నువ్వు? సెల్లో నీకు బైబిల్ పెట్టాడు దేవుడు, బైబిల్ ఇచ్చాడా? చిరిగిపోయిన బైబిల్ అండి. నా జీవితాన్ని వాడుకుంటూనే ఉన్నాను. ఇంకా ఏ పిచ్చోడా నేను, బైబిల్ కొనుక్కోలేదు. వెళ్ళి నా ఆరంభం నాతో పాటు ఇది చచ్చిపోతుంది. బైబిల్ తెచ్చుకోరు, స్టైల్గా సెల్లు తెచ్చుకొని కనపడకపోతే కళ్ళజోడు వేయించుకో. బాధ పెట్టకండి దైవజనుడిని. ఎవరి తోడని ప్రమాణము చేయలేక 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. ఈ 2 నువ్వు పొందుకోవాలి. ఈ 2025లో ఈ సభల ద్వారా అబ్రాహాము జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. How he acquired the promises which are made by God. దేవుడు తన ఎడల చేసిన వాగ్దానాల్ని ఎలాగ పొందుకున్నాడు, ఏం చేసి పొందుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. త్వరగా ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అది లోతు అతనితో కూడా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఈ రోజు చెప్పిన ప్రకారంగా నువ్వు ఉంటున్నావా? చెప్పిన ప్రకారంగా చేస్తున్నావా? నాకు కుమారుడు ఉన్నాడు. ఆయన 3 సంవత్సరాలు బ్యాచులర్ ఆఫ్ థియాలజీ చదివారు బెంగళూరులో. వారు 1 సంవత్సరం సెలవులకి ఇంటికి వచ్చారు. వారు వంటగదిలోకి వెళుతూ ఉండగా అక్షయ్ కొంచెం మంచినీళ్ళు తెచ్చి పెట్టు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, నేను త్యాను అన్నాడు. నా మాట విన్నాడా? మాట్లాడండి. వెంటనే వినలేదనేస్తారు. విన్నాడు కనుకే త్యాను అన్నాడు. వినకపోతే ఏమీ అండు. ఇప్పుడు ఇక్కడ మీరు కూడా వాక్యం వింటున్నారు. క్రైస్తవ్యం అనేది వినేది కాదు, చేసేది. లిజనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డూయింగ్. ఆర్ యు డూయింగ్? అబ్రాహాము యెహోవా చెప్పిన ప్రకారంగా చేశాడు అంటే విన్నాడండి. అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళవయ్యా అంటే వెళ్ళాడు. చదవండి 4వ వచనం.
యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడు గలవాడు. 75 సంవత్సరాల వయస్సులో వెళ్ళాడండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అబ్రహాము వేసిన మొదటి మెట్టేంటి? హౌ హీ వాజ్ బ్లెస్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఎలాగా అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. అక్కడ 8వ వచనం చదవండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ అబ్రహాం బిల్ట్ an altar for God. దేవునికి ఒక బలిపీఠం కట్టాడండి. 7800 అడుగులు ఎత్తు సీనాయి పర్వతం నేను ఎక్కానండి. ఒక ఐగుప్తుని తోడేసుకొని సాయంత్రం సమయంలో ప్రయాణం తీసుకొని ఆ చంద్రుడి వెన్నెలలో ఆ మార్గం కనబడుతూ ఉండగా దారి ఉండదు, రాళ్ళ మధ్యలోంచే వెళ్ళాలి. సీనాయి కొండ పైకి ఎక్కాం. అక్కడ ఎక్కడైతే దేవుడు రాతి పలకలు తీసి మోషే చేతికి ఇచ్చారో ఆ స్థలం. సరే, అక్కడికి వెళ్ళాము. ఆ రాతి పలకలు తీసేసిన స్థలంలో ఖాళీలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో యెహెజ్కేలు కట్టినటువంటి, యెహోషువ కట్టినటువంటి బలిపీఠాలు ఇప్పటికీ ఉన్నాయండి. ఆ రోజుల్లో బలిపీఠాలు 2 రకాలుగా కట్టేవారు. ఒకటి రాళ్లతోనూ, ఒకటి కట్టెలతో. కట్టెలతో కట్టినటువంటి బలిపీఠాలు దహన బలి పశువుతో పాటు బుగ్గైపోతాయి. రాళ్లతో కట్టినవి అలాగనే ఉంటాయి, ఇప్పటికీ ఉన్నాయి. అబ్రాహాము దేవుడి కొరకు ఒక బలిపీఠం కట్టాడు. కొత్త నిబంధన భక్తులమైన మనకు బలిపీఠం పేరు మారింది, స్థానం మారింది. స్థానం నువ్వే. ఆ బలిపీఠానికి పేరు నీ హృదయం. ఈ రాత్రి అడుగుతున్నాను, డిడ్ యూ బిల్డ్ యువర్ హార్ట్ యాజ్ అన్ ఆల్టర్ ఫర్ గాడ్? దేవుడి కొరకు నీ హృదయాన్ని బలిపీఠంగా కట్టుకున్నావా? పాడినంత సులభంగా ప్రభు వచ్చి కూర్చోడు. మనం పాట పాడుతుంటాం కదా, స్వామి యేసు స్వామి నా హృదయలు గిలిలో. వచ్చేస్తాడు. నువ్వు కట్టకుండా ఆయన రాడు. ఇఫ్ యు డోంట్ బిల్డ్ యువర్ హార్ట్ యాజ్ అన్ ఆల్టర్, యు నెవర్ ఎంటర్. అందుకని అక్కడ చదువుకున్నాం, నీ హృదయం సరైనది కాదు. ఫిలిప్ అని ఒక మంచి సేవకుడు ఉన్నాడు, అద్భుతమైన పరిచయం చేస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే అదే ఊరిలో గారడీవాడు ఒకడు ఉన్నాడు, సీమోన్ అతని పేరు. అతను గారడీలు చేస్తూ అనేకలను ఆకర్షిస్తున్నాడు. అనేక మంది పాస్టర్లు ఇప్పుడు అదే చేస్తారు. బుధవారం వస్తే అంజూరు పండిస్తాం, ఇవన్నీ ఉన్నాయండి. ఇదంతా ఇప్పుడు దొరుకుతుంది. అంజూరు పండు నువ్వు తింటే నీకు కడుపు వస్తుంది అని ఎవడో తమలపాకుల మీద నడుస్తాడంట. ఆ తమలపాకులు పీకు తింటే కడుపు వస్తుంది. ఏమైనా లింక్ ఉందా బైబిల్కి దానికి? ఇక్కడ భీమవరంలో వాట్ ఆల్ దీస్ నాన్ సెన్స్ థింగ్స్. ఆ గారడి వాడు అనేకులను ఆకర్షిస్తున్నాడు. అనుకోకుండా ఈ ఫిలిప్పు గారి పరిచర్యలో అనేక మంది సత్యాన్ని తెలుసుకొని సన్మార్గం వైపు వచ్చేసారు. ఎప్పుడైతే స్ట్రెంత్ తక్కువ అయిపోయిందో కొంచెం వెళ్ళి చూసి రండి, ఎందుకు మన వాళ్ళు తక్కువ అయిపోతున్నారని అడిగాడు. ఆయన ఎవరో ఫిలిప్ అటండి, అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు, జనాలందరూ అక్కడికి వెళుతున్నారు, మారు మనసు పొంది సత్యాన్ని తెలుసుకుందామంటున్నారు. అప్పుడు ఈయన కూడా వచ్చాడు. ఫిలిప్ మాటలు విన్నాడు, నమ్మి బాప్తిజం పొంది అని ఉంటుందండి అక్కడ. బాప్తిజం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండా ఉండి ఆయన ద్వారా జరుగుతున్న ప్రతి విభ్రాంతిని చూసి ఆశ్చర్యపడుతున్నాడు. మహత్కార్యాలు, సూచక్రియలు చూసి విభ్రాంతి పొందుతున్నాడు. ఈ ఫిలిప్పు చేస్తున్న పరిచర్యను అభినందించడానికి అపోస్తలులు యెరూషలేములో మాట్లాడుకుంటున్నారు.
సమరయ ప్రాంతంలో అతను ఎవడో పిలిపంట యవనస్తుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, అతన్ని వెళ్ళి బలపరచడానికి ఎవరైనా వెళతారా అంటే పేతురు యోహాను గారు మేము వెళతామని వచ్చారు. ఎప్పుడైతే పెద్ద దైవజనులు వచ్చారో, అయ్యా నేను సువార్తను అందించి ఎంతమందిని అయితే ప్రభు వైపు తిప్పానో వారందరినీ పిలుస్తాను, మీరు ప్రార్థన చేయండి అన్నారు. తప్పకుండానే పేతురు గారు యోహాను గారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. విచిత్రం ఏంటంటే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారంటే కింద పడుకోవడం కాదు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారంటే పశ్చాత్తాపడుతున్నారు, తీర్పుని గురించి ఒప్పుకుంటున్నారు, పాపాన్ని గురించి ఒప్పుకుంటున్నారు, న్యాయము ఒకటి ఉందని కంగారు పడుతున్నారు. అది పరిశుద్ధ కన్యలతో వాళ్ళు ప్రారంభించారు పశ్చాత్తాపడడం. ఇదంతా చూస్తున్నది సీమోను గారని వాడు. అంత పరిచర్య అయిపోయింది. వెంటనే వాళ్ళిద్దరిని పెట్టిన గది దగ్గరికి వెళ్ళి తలుపులు తెరిచారు. ఇదిగో లోపల తీసుకురండి అన్నాడు. వెండి బంగారం డబ్బు అన్ని అక్కడ పెట్టారు. అప్పుడు వాళ్ళని వెళ్ళిపోమని తలుపులు వేసి అంటున్నాడు ఈ సీమోను గారని వాడికి. ఏమో తెలుసా, ఇదిగో ఈ వెండి బంగారాలన్నీ మీరు తీసుకొని మీరు ఎవరి మీద చేతులు ఉంచితే వారు పరిశుద్ధాత్మను పొందారు కనుక ఆ అధికారాన్ని నాకు ఇచ్చేయండి. ఈ రోజుల్లో అది అధికారం అనుకుంటున్నారు. భాషలతో మాట్లాడడం, అద్భుత క్రియలు జరిగించడం, సూచక్రియలు జరిగించడం, ప్రవచనాలు చెప్పడం అధికారం కాదండి, వరం. దేవుడిచ్చిన వరం అండి. అందుకనే పేతురు చాలా బాధపడ్డాడు. నీ దృష్టికి అది అధికారం అనుకుంటున్నావు. ఇందాక నన్ను పిలుస్తూ రెవరెండ్ డాక్టర్ లాజరస్ గారు అని పిలిచినట్టున్నారు. నాకు రెవరెండు లేదు, డాక్టరేట్ లేదు. ఆ రెండు నాకు ఇవ్వలే. నన్ను ప్రేమించి పరిచయం ప్రేమించి బిషప్ హోదా ఇచ్చారు. అదొకటే ఉంది నా దగ్గర. అధికారం కాదండి, కొనుక్కునేవి కాదండి, దేవుడి ఇవ్వాల్సిన వరాలు అవన్నీ. అందుకని స్పష్టంగా అంటున్నాను నేను, ఎప్పుడైతే అధికారాన్ని నాకు ఇవ్వండి అన్నారో వెంటనే పేతురు బాధపడి ఏమన్నారో తెలుసా, నీవు ద్రవ్యమునిచ్చి దేవుని వరకు సంపాదించుకుందనని. దేవుని స్వస్థతలు కొనుక్కుంటే రావు, మూసేసాలు కొనుక్కుంటే, కర్చీపులు కొనుక్కుంటే, వాటర్ బాటిల్ కొనుక్కుంటే రావు. స్వస్థతలు అమ్మడమే ఉంటుంది అసలు. అందుకని అన్నాడు, నీవు ద్రవ్యమునిచ్చి దేవుని ఫలమును సంపాదించుకొని చూసినందున నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. అందుకే నీకు కార్యం అవ్వట్ల. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. నేను అడుగుతున్నాను ఈ రాత్రి, did you build your heart as an altar for God? అన్ని కుటుంబం నుంచి వచ్చానండి. తెలుగువాణి కాదు, కేరళ రాష్ట్రం నాది. పాలఘాట్ అన్నటువంటి జిల్లాలో పుదుక్కోడని గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు. ఆయన కాకినాడలో 53 సంవత్సరాలకు పైగా శబరిమల తీసుకెళ్లి అయ్యప్ప గురుస్వామిగా ఉన్నవారు. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. శుక్రవారం వచ్చిందంటే మా అమ్మగారి మీద అమ్మవారి పూనకం ఉంటుంది. మంత్రాలు వేస్తుంది, తాయెత్తులు కడుతుంది, విభూతులు కుంకుమాలు ఇస్తుంది. అలాంటి ఒక భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. మాకు ఊరు పేరు, తండ్రి పేరు, ఇంటి పేరుగా వస్తుంది. అందుకే నా పేరు పుదుక్కోడు నటరాజన్ లాజరస్. మేము 5 సంతానం. నా పెద్దన్నయ్య, నా అక్క, నా చిన్నన్నయ్య, నేను కవల పిల్లలు. నాకు తమ్ముడు ఉన్నాడు. మంచి భక్తి కలిగిన కుటుంబం నుంచి వచ్చానండి. 27 సంవత్సరాల వయసు నాకు వచ్చేంత వరకు ఈ బైబిల్ ఏంటో తెలియదు, ఏసేంటో తెలియదు, గల్లియా తెలియదు, గమలేయుడు తెలియదు. ఈరోజు ప్రభువుని గురించి తీరిక లేని ప్రతి దినము ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి వస్తున్నాను. దేశాలు తిప్పుతున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా అండి, సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను. సత్య అన్వేషణలో నిజరక్షకుడైన యేసుని మార్గంగా గ్రహించుకోగలిగాను. అందుకనే నేను అంటున్నాను, నా హృదయాన్ని ఆయన తెరుచుకున్నాడు కనుక నా జీవితమే మారిపోయింది. ఐఎమ్ నాట్ ఎట్ అ కన్వర్ట్.
నేను కన్వర్ట్ కాదండి, బ్రాహ్మణ కన్వర్ట్, ఇంకో కన్వర్ట్ అంటారు. ఐ నాట్ ఎ కన్వర్ట్, ఐ ఆమ్ ట్రాన్స్ఫార్మ్. దేవుని స్తోత్రం కలుగునుగా. మార్పు చెందిన వ్యక్తిని నేను మార్చబడలేదు. మతాలు ఎవరు మార్చుకోకండి. మతం మారితే మోక్షం వస్తుందని ఒక పాస్టర్ చెప్పిన, పీఠాధిపతి చెప్పిన, స్వామీజీ చెప్పిన, పూజారి చెప్పిన శుద్ధ అబద్ధం. మార్పు ఇక్కడ రావాలి. అందుకని స్పష్టంగా అంటున్నాను నేను, నీ హృదయాన్ని నువ్వు కట్టుకోగలిగావా మిత్రమా? నీ హృదయం సరైనదిగా లేదు కనుక నీకు దీనిలో పాలు పంపులు లేవు. That's why you could not able to receive any kind of miracle because your heart is not prepared for God. నీ హృదయము దేవుని కొరకు సిద్ధంగా లే. ఈ సభలో ఈ చివరి రాత్రి ఒకటి అనుకో, అయ్యా నా హృదయాన్ని నీ కొరకు సిద్ధం చేసుకుంటాను. ఎందుకంటున్నానంటే ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదు మిత్రమా. రేపేమి సంభవించునో మీరు ఎరగరు. మీ జీవం ఏ పాటిది, అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే కనుక ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలని. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారంటే అతిశయం ఎంతయు చెడ్డది కాబట్టి మేలైనది చెయ్య ఎరిగి ఉండి అలా చెయ్యని వానికి పాపము. యాకోబు 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చెప్పారండి. You don't know what is going to happen tomorrow. రేపేం సంభవిస్తుందో తెలియదు మిత్రమా. ఈ రాత్రి నీ హృదయాన్ని సిద్ధం చేసుకోగలవా? అబ్రాము వేసిన ప్రతి అడుగు చెప్పడానికి సమయం లేదు కనుక ఈ మొదటి మాట చెప్తున్నాను. నీ హృదయాన్ని నువ్వు సిద్ధం చేసుకో, నీ ఆత్మ నువ్వు సిద్ధం చేసుకో. నీ ఆత్మకు రక్షణ అవసరం. ఎందుకంటున్నానంటే ప్రియులారా, ఈ వాచ్ నాది, ఉంగరం నాది, ఆ చర్చ్ ముందు పెట్టుకున్న కారు నాదే. ఇలా నావని చెప్పుకోవడానికి నా దగ్గర చాలా ఉన్నాయి, మీవని చెప్పుకోవడానికి మీ దగ్గర బోర్డు ఉన్నాయి. కానీ మీలో ఒకటి ఉంది, నాలో ఒకటి ఉందని నిశ్చయముగా మీది కాదు, నాది కాదు, అది దేవుడు, అదే ఆత్మ. ఈరోజు నీలో ఉన్నటువంటి ఆత్మకే రక్షణ అవసరం. ఆ ఆత్మను రక్షించడం కొరకే దేవుని నిన్ను నన్ను ప్రత్యేకంగా ఆకర్షించుకుంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవలనని ఇచ్ఛించుచున్నాడు. ఈరోజు నీ ఆత్మకు రక్షణ ఉందా మిత్రమా? మనం ప్రతి దానికి రక్షణ చూసుకుంటాం. అందుకనే స్పష్టంగా అంటున్నాను, నీలో ఉన్నటువంటి ఆత్మకు రక్షణ కావాలి. ప్రతి ఒక్కరిలోనూ దైవాత్మ ఉందండి. అందరినీ గౌరవించండి, అందరూ ఆత్మస్వరూపులమే. ఈరోజు నేను చాలా ఖచ్చితంగా చెబుతున్నాను, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండ శుద్ధి లేని పాకమదేలా, చిత్తశుద్ధి లేని భక్తి పూజలేలా. అభిరాముడు వేమనకి మంచి మిత్రుడు. వేమన చెప్తున్నాడు అభిరాముడితో, ఆత్మశుద్ధి లేకుండా ఏం భక్తి చేస్తున్నారంటే, అసలు ఆత్మకు గౌరవించేవాడే నిశ్చయంగా ఖచ్చితమైన సనాతనుడు. ఈ మత మార్పిడి అనే మాట ఈ 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ బైబుల్ ఎక్కడ చూపించలేదు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, వేదాల్లోంచి వచ్చినటువంటి ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, దానిలో నుంచి వచ్చిన బ్రాహ్మణాలు, పురాణాలు, మించి ఉపనిషత్తు, ఉత్కృష్ట గ్రంథాలుగా భావించబడుతున్న రామాయణ, మహాభారత, భాగవత, భగవద్గీతలు, ఇంత వాంగ్మయంలో మత మార్పిడి అన్న మాటే లేదు. ఇది మనుషులు కల్పించిన ఒక పద ప్రయోగం. అందుకనే అంటున్నాను నేను, మతం మారితే ఏమీ రాదు. నీ ఆత్మను సిద్ధం చేసుకో మిత్రుడు. ఈ లోపల ఉన్న ఆత్మే దేవుడై ఉన్నాడని మైత్రియోపనిషత్తు చెప్పింది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన, అది సనాతనం. దేహమే ఆలయం, జీవుడే దేవుడై ఉన్నాడని అది చెప్తుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో అంటారు, నీ శరీరములే నా ఆలయములే ఉన్నవనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరుగరా.
ఎవడైనను ఈ ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. ఈరోజు అందుకే మనిషి పాడైపోయాడు. ఎందుకు పాడైపోయాడంటే ఈ ఆత్మను పాడు చేస్తున్నాం. ఈ దేవాలయాన్ని కుళ్ళు కుశుద్ధాలతో, కోపాలతో, బంధాలతో, పట్టింపులతో, ద్వేషంతో ఎవడు నింపమన్నాడు? ఈ రోజు నీ ఆత్మకు ఎందుకు ఈ గతి పట్టింది? అందుకనే నేను అంటున్నాను, మనిషి ఎందుకు పాడైపోవాలి? ఇదిగో ఈ వృక్షాలన్నీ వృక్ష జాతి. ఇందాక సముద్రం దగ్గరికి వెళ్ళాం, జల జాతి అక్కడ ఉన్నారు, జలచరముల జాతి, పశు జాతి, ఈ కుక్కలు ఆవులు విరుగుతూనే ఉన్నాయి, పక్షి జాతి. ఇన్ని రకాల జాతుల మధ్యలో మానవ జాతిని దేవుడు కలిగించాడు. మానవ జాతి కొట్టుకు చావడానికి కాదు. అసలు మానవ జాతిలో ఎంతమంది ఉన్నారు? ఏమిటి? పురుషుడు, స్త్రీ, పురుషుడిగా పుట్టి స్త్రీగా, స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన ట్రాన్స్జెండర్. ఇంతేగా, మేల్ ఫిమేల్ ట్రాన్స్జెండర్స్. దీనికి కొట్టుకు చావాలా? మీకు ఒక విచిత్రం చెప్తున్నా. అసలు మనిషి భక్తిని ఎందుకు చేస్తున్నాడు? అసలు భక్తి అనే దానిని మానవుడు ఎందుకు ఆశ్రయించాడు? భక్తి ఎందుకంటే మోక్షానికి వెళ్ళాలి కనుక. ఈ మోక్షం వెళ్ళడానికి మధ్యలో ఒకటి పెట్టాడు, ముక్తి. ఈ ముక్తి పొందని ఎవ్వడు కూడా మోక్షానికి చేరడు. ఏమిటండి ఈ ముక్తి? విడుదల, విమోచన రావాలి, విముక్తి రావాలి. అది కలిగించడానికే యేసుక్రీస్తు విమోచకుడుగా వచ్చాడు. He would like to give you redemption from all the earthly things. ఈ రోజు నువ్వు ముక్తి పొందేవా మిత్రమా? నువ్వు భక్తి చేస్తున్నావు కానీ మోక్షానికి వెళ్ళడానికి కావలసిన సిద్ధపాటు రాట్లా. అందుకనే ముక్తిలో ఈ బయట నుంచి వచ్చే శత్రువులను ఎలాగైనా తరిమి కొట్టచ్చు. ఇందాక ఒక కుక్క వచ్చింది, ఆయన కూడా పేపర్ విసిరేశారు ఆ కుక్క మీద, అది లేచిపోయింది. ఇందాక 2 ఆవులు వచ్చాయి, అక్కడ ఉన్నవాళ్ళు వాటిని గదిలిస్తే అవి పోయినాయి. బయట నుంచి వచ్చే శత్రువుని ఎలాగైనా నువ్వు తప్పించుకోవచ్చు. అంతర్గతంగా ఉన్న శత్రువులను దాటగలవా? అదే ముక్తి. వీటిని అరిషడ్ వర్గాలు అన్నారు. ఈ అరిషడ్ వర్గాలు అనగా షట్ అంటే 6: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము. వీటిని నువ్వు జయించకుండా నేను భక్తి చేసేస్తున్నాను, ఆ పరలోకానికి వెళ్ళిపోతాను, మోక్షానికి చేరిపోతాను. ప్లీజ్, ఈ విడుదలను పొందేవా? ఈ విడుదలను పొందలేకపోతే మోక్షం చేరడం చాలా కష్టం. అలాంటి విడుదల ఇవ్వడానికే ప్రభు అయిన యేసు జన్మించాల్సిన అవసరం వచ్చింది. ఈ మానవాళిని ఈ లోక సంబంధమైన పాప పంకిల పరిస్థితుల నుంచి మార్చి పరమాత్మ దగ్గరికి చేర్చడానికే పరంధాముడైనటువంటి యేసు మానవ అవతారంలో పుట్టడం జరిగింది. మతాలతో ఆయనకి ఏ సంబంధం లేదు, కులాలతో ఏ సంబంధం లేదు. మీ కులాన్ని మీరు గౌరవించండి, మీ మతాన్ని మీరు గౌరవించండి. క్రైస్తవ్యం మతం కాదు కనుక చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు హిందూ కాదండి. వెరీ సీరియస్ డిసిజన్. దేవుడు హిందూ కాదు, దేవుడు ముస్లిం కాదు, దేవుడు క్రిస్టియన్ అంతకంటే కాదు. దేవుడు ఆత్మలో ఉన్నాడండి. యోహాను 4:24 ప్రకారం దేవుడు ఆత్మలో ఉన్నాడు కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. The spirit which is dwelling in you, that is nothing but the spirit of God. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ దేవునిది. దాన్ని నువ్వు ఆయాసపెడుతున్నావు. కామము అంటే సెక్స్ కాదని అర్థం. కామము అంటే కోరిక, ఇష్టాలు. ఎందుకు ఇన్ని పెరిగిపోతున్నాయి? అందరికంటే నేనే టాప్ లో ఉండాలి, అందరికంటే నేనే హెచ్చుగా ఉండాలి, అందరికంటే నేనే కీర్తి ప్రఖ్యాతులు గడించాలి. ఇవన్నీ ఒక రోజు పోతాయి. ఇవేమి నీతో మిగలవు. నీ ఆత్మకు శుద్ధి లేకపోతే. ఒక్కొక్క రూపాయి కష్టపడుతున్నావు కదా మిత్రమా, ఏం పట్టుకుపోతావు? రెక్కలు మొక్కలు చేసుకుని ఒక్కో పైసా
కూడబెడతావు. నిద్రాహారం మానుకొని రాత్రింబవళ్ళు పాటు పడతావు. రెక్కలు ముక్కలు చేసుకొని